ప్రతిరోజు ఉదయాన్ని మనం కేటాయిస్తున్నాము. అలాగే ఇవన్నీ దేనికోసము? మైండ్ ఫిట్నెస్, యాటిట్యూడ్, మైండ్ సెట్, ఇదంతా దేనికోసము? మన యొక్క ఇన్కమ్ కోసం, మన యొక్క ప్రగతి కోసం, బిజినెస్ లో డెవలప్మెంట్ కోసం. ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్, ఇప్పుడు ఎంత ఉత్సాహం, ప్రభుత్వాలే చాలా ఉత్సాహం చూపిస్తున్నాయి, ఆహ్వానిస్తున్నాయి, మనకి సపోర్ట్ చేయడం కాదు, ఆ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ని సపోర్ట్ చేయమని వాళ్ళే అడుగుతున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ ని ముందుకు తీసుకెళ్ళమని ప్రభుత్వాలే అడగడం అనేది నాకు చాలా ఆశ్చర్యపరిచిన విషయం. చలో లెట్స్ ఒకసారి మనం ఈ యొక్క బిజినెస్ అవర్ కి హార్ట్ ఇస్తూ మనం స్టార్ట్ చేసుకున్నాం. అందరు రెడీగా ఉన్నారు? మన బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఏ విషయాలు ఆల్రెడీ మనకు తెలిసినవే, అన్ని కూడా మనకు తెలిసినవి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం వల్ల ఏమైందంటే ఇంకా క్వాలిటీగా వర్క్ చేయగలుగుతాం. మన యొక్క ఏదైతే టైం ఉందో దాన్ని విలువైనదిగా మార్చుకోగలుగుతాం. సరేనా? సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఈ యొక్క మీటింగ్ దేనికి ఉపయోగం? ఈ యొక్క మీటింగ్ దేనికి ఉపయోగపడుతుంది? నా యొక్క సెషన్స్ మీకు దేనికి ఉపయోగపడతాయి? దేనికి? నెంబర్ 1, మనకు ఈ వీక్ ఇన్కమ్ గురించి నేను మీకు ఉపయోగపడతాను. ఈ వీక్ ఇన్కమ్ ఎంత అనేది మనం కేటాయించిన సమయము, అందులో మన యొక్క ఉన్న పట్టు, ఆ యొక్క పనిలో ఎంత క్వాలిటీ పట్టు ఉంది అనేది దాన్ని బట్టి ఉంటుంది. అట్లాగే టీం మెంబర్స్ ఉంటారు, వాళ్ళు కేటాయిస్తున్న సమయము, ఇవన్నీ కలగలిపి మన ఇన్కమ్ మీద ఉంటుంది. అది 2,000 20,000 అనేది అది మన యొక్క వర్క్ బట్టి. కానీ ఎంతో కొంత ఇన్కమ్ కి మాత్రం నేను ఈ యొక్క సెషన్స్ మీకు ఉపయోగపడతాయి. ఓకే, నెంబర్ 1 పాయింట్. ఆ తర్వాత మీ నెక్స్ట్ ర్యాంక్ కి ఇది బాగా ఉపయోగం. నా యొక్క సెషన్స్ మీ యొక్క నెక్స్ట్ ర్యాంక్ కి బాగా ఉపయోగం. ఆ తర్వాత టీమ్ క్రియేషన్ కి, టీమ్ హోల్డింగ్ కి, దానికి అవసరమైనటువంటి నాలెడ్జ్ అండ్ యాటిట్యూడ్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ ఉపయోగపడతానంటే ఆ రిటైల్ ని ర్యాంక్ గా మార్చుకోవడానికి, రెవెన్యూగా మార్చుకోవడానికి నేను నా యొక్క సజెషన్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఎంతగా వింటూ ఉంటే మీరు అంతలో రాణిస్తూ ఉంటారు, అన్ని మార్కులు టీం దగ్గర కొట్టేస్తూ ఉంటారు. అంతగా ఆ చప్పట్లతోటి ప్రయాణం ఉంటుంది తప్పితే ఇక్కట్లు తగ్గిపోతూ ఉంటాయి. దానికి నేను మాక్సిమం మీకు హెల్ప్ అవుతాను. కాబట్టి ఈ యొక్క సమయం, నా యొక్క సమయం నేను ఏదైతే ఇస్తున్నానో, సమయం చాలా చాలా విలువైనట్టు. ఆ సమయాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి. టీం గురించి కాకుండా మీ గురించి, మీకు సంబంధించి మనం ఎంత ఎన్లైట్ అవుతున్నాం అనేది దాని మీద ఫోకస్ చేయండి. మనం తీసుకునేటువంటి ఇన్కము, వీక్లీ ఇన్కము, అది మూన్నాళ్ళ ముచ్చటగా ఉండకుండా కలకాలం ఉండేలాగా ఎంపవర్మెంట్ అంటాం. దాన్ని ఏమంటాం? ఎంపవర్మెంట్ అంటాం. ఎంత తీసుకున్నా కానీ ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకునేలాగా ఒక పైప్ లైన్ వేసుకోవడానికి నేను ఉపయోగపడతాను. జీరో స్టేట్కి వెళ్ళినా కూడా మళ్ళీ క్రియేషన్ లో అండ్ హోల్డింగ్ లో, ఎక్స్పాన్షన్ లో మీరు ఎంపవర్ సాధించడానికి నా యొక్క సెషన్స్ మీకు ఉపయోగపడతాయి. ఓకేనా? అందుకని సెషన్స్ ని ఎంత లోతుగా, కేవలము అలోపతి ఆలోచించినట్టుగా బాడీ వర్కే కాకుండా బాడీ, మైండ్ అండ్ సోల్, అలాగా మన ప్రోగ్రామ్స్ కూడా అలా డిజైన్ చేయబడినాయి. అందుకే ఈ ఒక్క విషయానికే కాదు, ఇండస్ట్రీలో ఇన్కమ్ ఒక విషయం మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ ఇన్నర్ పవర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము అన్ని ప్రోగ్రామ్స్ కూడా అలాగే మనం డిజైన్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఇక మనము డైరెక్ట్ సెల్లింగ్ అంటే దాంట్లో ఎన్నో విషయాలు, కమ్యూనిటీ కామర్స్ గురించి, దాని సైకాలజీ గురించి బాగా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీ కామర్స్ లో ఏం చెయ్యాలో తెలుసుకోవడం కంటే ఎలా ఉండాలో తెలుసుకోవడము ప్రతి ఒక్క స్టెప్ లో అవసరం. ఏం చెయ్యాలి అనే దానికంటే కూడా ఎలా ఉండాలి అనేది ఎంత బాగా తెలుసుకుంటూ ఉంటే అది మనకి చాలా సక్సెస్ ఇస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సో అందుకని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సమయాన్ని ఎంత ఎనర్జెటిక్ గా గడపాలి అనేటువంటి జాగ్రత్తలు రోజు రోజుకి మనం దాంట్లో నిష్ణాతులము కావాల్సిందే, ఎక్స్పర్ట్స్ కావాల్సిందే. సమయాన్ని వ్యర్థం చేయకుండా సమయాన్ని సంపాదనగా మార్చడానికి కావాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు, కంట్రోలింగ్ కావచ్చు, ఓకే, అన్ని
కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఆ సమయం సద్వినియోగం కావాలి అంటే ఇప్పుడు ఈ అవర్ మీకు సద్వినియోగం కావాలంటే చాలా మందికి రావాలి అని ఉన్నా కూడా రాలేకపోవడానికి కారణము ముందు రోజున వాళ్ళు ప్లాన్ చేసుకోకపోవడమే, వాళ్ళని వాళ్ళు సిద్ధం చేసుకోకపోవడమే. చాలా సింపుల్. నడవడం అనేది సింపులే, కానీ ప్రతిరోజు నడవడం అనేది కష్టం. జాగింగ్ ఫలానాది లెమన్ వాటర్ తీసుకుంటే, వాటర్ తీసుకుంటే ఈజీనే. వాటర్ తీసుకోవడం పెద్ద కష్టమైన పని ఏం కాదు, చాలా సింపుల్ విషయం, సరళమైనది. కానీ దాన్ని గుర్తుపెట్టుకొని కంటిన్యూ చేయడం ఉంది చూసారా, అది కష్టం. ఎప్పుడైనా మంచి విషయాలు, సత్యం చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ దాన్ని అవగాహన చేసుకొని కంటిన్యూ చేయడంలోనే అసలైనటువంటి. ఈ యొక్క లీడర్ కి ఈ విషయం బాగా తెలిసి ఉండాలి. లీడర్ తెలిసి మన బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి నేను ఎలా ఉండాలి అనేటువంటిది మొదటి స్టెప్. ఇక ఏం చేయడం మన యొక్క పర్పస్, ఏం చేయడం మన యొక్క పర్పస్, నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడం మన యొక్క పర్పస్. నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడం మీ ఓన్లీ సెల్లింగ్ అనేటువంటిది డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి కేవలం ఓన్లీ సెల్లింగ్ కాదు. ఒక 250 ఒక 500 అయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ ఇన్కమ్ లోకి వాళ్ళు వెళ్ళాలి అంటే, రెగ్యులర్ ఇన్కమ్ లోకి వెళ్ళాలి అంటే వాళ్ళకు మొదటి నుంచే బిజినెస్ మైండ్ సెట్ అనేది ఉండాలి, బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఉండాలి. బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్, ఆ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ లో ఏముంటుంది? బిజినెస్ మ్యాన్ కి ఎప్పుడు కూడా ఏ ఆలోచన ఉంటుంది? నెట్వర్క్, నెట్వర్క్, నెట్వర్క్. నా షాప్ వచ్చే వాళ్ళు ఎంతమంది, నాకు సంబంధించిన ప్రొడక్ట్ వాడే వాళ్ళు ఎంతమంది, అంతేనా? ఇది వర్కింగ్ చేసేటువంటి ఆ ఎంప్లాయీకి ఉంటుందా, ఓనర్కి ఉంటుందా? ఓనర్కి ఉంటుంది. మై డియర్ వివైటీస్, యు ఆర్ ఏ ఓనర్, విబిఓ అని అంటుంది. అందుకని మీకు ఇందులో ఓనర్షిప్ ఉంది. ఈ ఓనర్షిప్ ని ఓనర్ లాగా మనం ఆలోచించాలి. నేను అందుకే మీకు డైరెక్ట్ పాయింట్ దగ్గరికి నేను తీసుకెళ్తున్నాను. మీరు ఒక వెల్నెస్ గురించి చెప్పడం స్టార్ట్ అయ్యేది వెల్నెస్ దగ్గర, ఎండింగ్ చేరుకునేది నెట్వర్క్ దగ్గర. ఓకే, మనం గమనం ఏంటి? వెల్నెస్. మన రోడ్ ఏంటి? వెల్నెస్. ఎలా వెళ్తాం మనం? వెల్నెస్ మార్గంలో వెళ్తాము. ఎక్కడికి చేరుకుంటాము? నెట్వర్క్ కి చేరుకుంటాము. ఇదే రెండే రెండు. వెల్నెస్ ని మనం ఒకరికి చెప్తున్నామంటే దానికి కారణము నెట్వర్క్ ని రీచ్ అవుతున్నాము, నెట్వర్క్ ని క్రియేట్ చేస్తున్నాము. ఇది లేకుండా దానివల్ల మనకి 500 రూపీస్ వస్తుంది, 25 వస్తుంది, మళ్ళీ రీపర్చేస్ రావచ్చు, ర్యాంక్ వల్ల మనీ రావచ్చు, ఓకే, ఐడి రావచ్చు. కానీ ఏది వచ్చినా సరే ప్రతి దాని యొక్క ఉద్దేశం ఏంటిది? యు ఆర్ ఏ ఓనర్, థింక్ అబౌట్ నెట్వర్క్. నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడం అనేది మీరు చేయాల్సింది. ఒక వ్యక్తి వచ్చారు, తను స్టార్ అయ్యే లోపల, 250 అయ్యే లోపల, 500 అయ్యే లోపల ఒక 100 ఫ్యామిలీస్ కి 100 కాఫీలని, 100 పల్సన్ రీచ్ చేశారు. ఓకే, ఈ యొక్క 100 ఫ్యామిలీస్ కి చేరడం అంటే నెట్వర్క్ ని క్రియేట్ చేసుకున్నట్టేగా. మళ్ళీ తను రీపర్చేస్ వచ్చింది అని అంటే, రీపర్చేస్ వచ్చింది అని అంటే తన నెట్వర్క్ నుంచి ఇన్కమ్ వచ్చినట్టేగా. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అనొచ్చా? దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అని అనొచ్చు. సో ముందు ఆ యొక్క వివిఓకి, స్టార్ కి తెలియాల్సినటువంటి అంశం ఏంటంటే తాను ఒక ఇక్కడ ఓనర్, ప్యాసివ్ ఇన్కమ్ కి ఓనర్ అని తెలియాలి. ఒక ప్రాస్పెక్ట్ ని ఎలా గైడ్ చేయాలో, ఒక కస్టమర్ ని ఎలా గైడ్ చేయాలో, ఒక స్టార్ ని ఎట్లా గైడ్ చేయాలో, వాళ్ళ యొక్క భావనలు ఎలా ఉన్నాయో మనకి తెలియకపోతే వాళ్ళని ఎలా గైడ్ చేయాలో తెలియదు. అంతేనా? వాళ్ళని ఎలా గైడ్ చేయాలో తెలియదు. ఎప్పుడైతే ఒక ప్రాస్పెక్ట్ కి తెలియాల్సిన భావన ఏంటి? దేని గురించి తెలియాలి ఒక ప్రాస్పెక్ట్ కి?
కోహోస్ట్ లేదా? ఇది నాకు అవసరం అనే భావన. ఆ, ఇది నాకు అవసరము, ఇది నాకు అవసరం. మీరు ఒక విషయాన్ని నోట్ చేసుకోండి. ఎవరికైనా డౌట్స్ అనేది, ఫస్ట్ డౌట్స్ అని ఉంటాయి. డౌట్స్ ఉండడం తప్ప? తప్ప? నేరమా? అదే కాదు కదా. ఎంతో మందికి సందేహాలు ఉంటే దాన్ని నివృత్తి చేసుకోవాలనే ఉద్దేశం ఉండాలి. ఓకే, సందేహం ఉంటేనే జ్ఞానోదయం అవుతుంది. ఎప్పుడైనా ఆ సందేహం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సందేహాలని అన్ని పోతే వాళ్ళకి ఎంతో స్పీడ్ బ్రేకర్స్ తగ్గిపోతాయి, ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ భావనల్లో ఉండేటువంటి సందేహం అలాగే ఉందనుకోండి, అది ఎప్పటికి కూడా ఆ, వాళ్ళకి సమాధానం దొరకకపోతే సందేహాలతోనే మిగిలిపోతారు. ఫస్ట్ వెల్నెస్ కి సంబంధించిన సందేహాలు అనేది అందరికీ ఉంటాయి. ఒక వ్యక్తి సానుకూలంగా లేడు, వ్యతిరేకంగా ఉన్నాడు అని అంటే తనకి ఇంకా న్యూట్రాసెటికల్ గురించి తెలియదు. కాస్ట్ గురించి అర్థం కావాలంటే న్యూట్రాసెటికల్ గురించి అర్థం కావాలి. అంతేనా? ఇది ఈ చక్కగా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో, కౌన్సిలింగ్ ఇస్తున్నారో, మీకు ఇంకా షేరింగ్ చేసే వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఒక మాట మాట్లాడాలి అంటే, డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయి, బాగుంటది, డబ్బులు వస్తాయి. ఇది ఇంకా నోరు తెరిస్తే ఇంక ఏం రాలేదనుకోండి, అస్సలకి వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటిది సందేహాలకి కన్ఫ్యూజ్ క్లారిటీ రాదు. అస్సలు క్లారిటీ రాదు. న్యూట్రాసిటికల్ గురించి దానికి తెలియాలి, దానికి సంబంధించినటువంటి విషయాలు తెలియాలి. రెండవది, డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్లారిటీ ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే దానికి ఉన్నటువంటి చట్టబద్ధత ఏంటి, విశ్వసనీయత ఏంటి, ఇది తెలియాలి. ఆ తర్వాత తెలవాల్సినటువంటి మూడవ పదం, అచ్చా ఇది తెలియాలా అనేది మనకి తెలియదు అనుకోండి, మనము ఆ మూలాన్ని వాళ్ళు దేని బేస్ గా ఉండి మాట్లాడుతున్నారో తెలియదు. వాళ్ళ మూలం ఎక్కడో డైరెక్ట్ సెల్లింగ్ మీద తెలియని తనం ఎక్కడో ఉంటది. అది లోపల ఉంచుకొని పైన ఏవేవో ప్రశ్నలు పుడుతూ ఉంటాయి. నేను చెప్పేది అర్థమవుతుందా మ్యాటర్? ఏవేవో ప్రశ్నలు పుడుతూ ఉంటాయి. ఆ సందేహ నివృత్తి కావాలంటే ముందు లోపల ఉన్న మూలం భావన ఏంటి అనేది తెలియాలి. వాళ్ళకి అసలు ముందు దీని మీద ఉన్నటువంటి క్లారిటీ ఎంత ఎంత శాతం, న్యూట్రాస్యూటికల్ గురించి, పోషక ఔషధాల గురించి ఎంత శాతం ఉంది, వాళ్ళు వెల్నెస్ గురించి అంటే అసలు వాళ్ళు అర్థం చేసుకునేది ఎంత. మీరు ఎంత బాగా టీచ్ చేయగలిగితే, వివరించగలిగితే, అంత చక్కటి టీం అనేది క్రియేషన్ మీకు జరుగుతుంది. అంత చక్కటి టీం ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒకటి, దేని గురించి తెలియాలి? వెల్నెస్ గురించి క్లారిటీ రావాలి. మనం ఏం చేస్తుంటాం, పైన పైన క్వశ్చన్స్ కి అన్ని ఆన్సర్లు చేయడానికి సంవాదానాలు చేసుకుంటూ డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. అసలు మూలం ఏంటి అనేది తెలియదు. అందరు చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నారా? ఇది దాన్ని అనుకున్నటువంటి బ్లూ ప్రింట్ ఏందో తెలియాలి. బ్లూ ప్రింట్ లేకపోతే వాళ్ళకి మనము అందరికి ఎవరికి అర్థం కావట్లేదు, అందరు కాస్ట్ అంటున్నారు. మై డియర్ ఫ్రెండ్, కాస్ట్ అంటే మీ ఉద్దేశం ఏంటి అని అడగాలి. వాళ్ళు ప్రశ్న ఉంటే మళ్ళీ ప్రశ్నలతోటే లోపలికి వెళ్ళాలి. కాస్ట్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? వాల్యూ యాడెడ్ కాస్ట్ ఉంటుంది, ఆ పనితనము కావచ్చు. మినిమం కాస్ట్ అంటూ ఒకటి ఉంటుంది. ఈ పెన్ ఎంతనో, పెన్ కి మినిమం కాస్ట్ అంటూ ఉంటుంది. దాని బేస్డ్ గా పెన్, దీంట్లో వేలకు రూపాయలు ఉన్న పెన్ కూడా ఉన్నాయా? వేలకి సంబంధించిన. ఇక దాని క్వాలిటీని బట్టి, వాల్యూని బట్టి ఉంటుంది. ఓకే, మినిమం సెల్ ఫోన్ అంటే ఒక కాస్ట్. మినిమం సెల్ ఫోన్ అంటే కాస్ట్ అంతే. ఇంకా సెల్ ఫోన్ పెన్ వచ్చినట్టు వస్తుందా అంటే రాదు. పెన్ను వేరే, సెల్ ఫోన్ వేరే.
మినిమం కార్ అంటే మినిమం ఇంత ఉంటుంది. కార్ అంటే బైసికల్ అంటే మినిమం ఉంటుంది. అట్లా మినిమం అనేది ఒకటి ఉంటుంది. న్యూట్రాసిటికల్కి మినిమం కాస్ట్ అంటూ ఉంటుంది. పల్స్ని మజాతోటి పోల్చొద్దు, ఐ కాఫీని బ్రూ కాఫీతో పోల్చొద్దు. ఇది న్యూట్రాసిటికల్ అని తెలియాలి. ఈ భావన చేంజ్ చేయాలా లేదా కృష్ణ సార్? ముందు ఈ భావన అవసరం. ఆ కంపెనీ నిలబెట్టుకుంటుంది, పల్సే నిలబెట్టుకుంటుంది. పల్స్ క్రియేట్ చేస్తుంది, కానీ నిలబెట్టుకోవడం మనం వంతు. రాంబాబు గారు, పల్స్ క్రియేట్ చేస్తుంది, పల్స్ కాఫీ క్రియేట్ చేస్తుంది, నిలబెట్టుకోవడం మాత్రం మనది. నిలబెట్టుకోవాలి అని అంటే ప్రాక్టికల్ గా పనిచేసేటప్పుడు వచ్చేటువంటి ఏదైతే కన్ఫ్యూజెస్ ఉంటాయో వాటికి అన్నిటికీ కూడా కాన్షియస్ క్లారిటీలు ఇవ్వాలి. ఇది ముఖ్యమైన అంశం. సో వెల్నెస్ గురించి నాకు నాకు సంబంధించిన ఫ్రెండ్ ఎప్పుడు కూడా ఇలాంటివి నేను చూసాను, ఇలాంటివి చూసాను. అప్పుడు నేను మళ్ళీ ప్రశ్న నాకు సరే అని నేను కామ్గా నేను ఎప్పుడు డిస్టర్బ్ అయింది. స్కూల్కి వెళ్ళేటప్పుడు నా సార్ అంటుండేవాడు, ఇలాంటివి చూసాను, ఇలాంటివి చూసాను. ఒక్కసారి ఇక నేనే అడిగాను, మీరు ఎలాంటివి చూసారు చెప్పండి, ఒక 2 చెప్పండి అని. అంటే చూసాను, నేను యామ్వేని చూశాను. ఓకే, యామ్వేని చూశారు కదా, చెప్పండి ఇప్పుడు యామ్వే గురించి నాకు చెప్పండి. యామ్వే గురించి అంటే అంటే ఇన్కమ్ ప్లాన్ చెప్పండి, దాంట్లో అసలు ఎలా ఉంటుంది ఇన్కమ్ ప్లాన్ అని. అంటే చూడలేదు, 2 సబ్బులు కొన్నాను, లేకపోతే 2 ప్రొడక్ట్లు కొన్నాను. 2 ప్రొడక్ట్లు కొంటాయి. ఇప్పుడు సంతూర్ కొన్న వాళ్ళందరికీ సంతూర్కి సంబంధించిన ఇన్కమ్ ప్లాన్లు, డిస్ట్రిబ్యూషన్ గురించి, డీలర్షిప్ గురించి తెలవాలని లేదుగా. సంతూర్ కొన్నంత మాత్రాన సంతూర్ గురించి తెలిసినట్టేనా? ఎట్లా, అది ఏంటి మీకు దాన్ని అనుకున్నటువంటిది? ఇది ఫస్ట్ దానికి విశ్వసనీయత, చట్టబద్ధత ఎంత ఉందో మీరు తెలుసుకోవాలి. అది ఆ రోజు అది అది సత్యం కాకపోయినా ఈ రోజు ఒకటి కనబడుతూ ఉంటుంది. సో వాళ్ళకి నేను ఇలాంటివి చూశాను అన్నప్పుడు ఎలాంటివి ఒక్కసారి మనం చర్చించు. ప్రశ్నలు పరిప్రశ్న అయి ఉంటుందా లేదా, అవతల వ్యక్తికి నిజంగా మనస్ఫూర్తిగా దీని గురించి వివరంగా తెలుసుకోవాలని ఉందా లేదా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. నిజంగా తనకి తెలుసుకోవాలని ఉందా, సదుద్దేశంతో దీన్ని ఇంకా వివరంగా తెలుసుకోవాలనే దాంతో అడుగుతున్నాం. సార్ ఈ కంపెనీస్ గురించి ఇలా మాట్లాడుతున్నారు అంటే ఏ కంపెనీ రైట్, మా కంపెనీ ఇంకా రైట్ అని అంటున్నాడు ఒక ఆయన. నేను చెప్తున్నాను నా కంపెనీ గురించి చెప్తుంటే ఆయన ఇంకొక చెప్తున్నాడు. అప్పుడు నేను అతనికి ఒకటే చెప్పాను, సార్ అసలు ఈ కంపెనీల గురించి మూలంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుంది అసలు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, అది మీరు తెలుసుకోండి. అది తెలుసుకున్న తర్వాత ఆ మూలం మీకు అర్థమైతే అక్కడ క్లారిటీ వస్తే ఇంకా స్టెప్ బై స్టెప్ ఏ కంపెనీ కరెక్ట్ అనేది మనం తెలుసుకోవచ్చు. మీకు తెలుసా అసలు నీతి ఆయోగ్ అనేది తెలుసా అంటే, ఆయన కొంచెం చదువుకున్న వ్యక్తి కానీ తెలియదు, అందరికి అన్ని తెలియాలని లేదు. నాకు అవసరం కాబట్టి నేను తెలుసుకున్నాను, అధ్యయనం చేసుకున్నాను. ఆయనకి నేను క్లారిటీ ఇచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి తనకి మొత్తం కూడా వివరంగా చెప్పాను. నీతి ఆయోగ్ సిఇఓ, భారత ఆర్థిక ప్రణాళిక సంఘం, అది ఏం చెప్తుంది, భారతదేశంలో ఉపాధి సమస్యని, ఉమెన్ ఎంపవర్మెంట్ సమస్యని, స్కిల్ బేస్డ్ ని, కొనుగోలు శక్తిని పెంచడానికి డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉపయోగపడుతుంది, ఒక రాజకీయ రంగము ఎంత ఇంపార్టెంటో ఈ దేశ ప్రగతికి, అలాగే వ్యాపార రంగం కూడా అంత ఇంపార్టెంట్. అందులోనూ డైరెక్ట్ సెల్లింగ్ చాలా రెస్పెక్టబుల్ అని ఆయనకి ఇంప్లిచ్చిన తర్వాత అప్పుడు ఆయనకు ఒక రెస్పెక్ట్. ఇక అక్కడి నుంచి మీరు ఇక ఆలోచించాలి, ఆ బేస్మెంట్ నుంచి ఎట్లా ఆలోచించాలో నేర్చుకోండి. సో మూలాల్లో ఉన్నటువంటి ఆ భావనలు ఏంటి, యథావత్, ఆ భావనల్లో ఎంత క్లారిటీ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా వెంటనే దాని యొక్క పునర్నిర్మాణం జరగకుండా ఇక పైన బిల్డింగ్ అంతా టీమ్ బిల్డింగ్ అయిపోవాలి అని అంటే అక్కడ కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, ఇది ఫస్ట్ దేనికి సంబంధించింది, వెల్నెస్ అండ్ న్యూట్రాసిటికల్ సంబంధించింది. ఎవరైతే తమకు ర్యాంక్ వచ్చే లోపే, మై డియర్ ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టార్ 500 అయ్యారు అని అంటే
స్టార్ 500 అయ్యారు. మీరు చిన్న ఒక సొంత ఇల్లు కట్టుకున్నట్టే, ఒక బిల్డింగ్ కట్టినట్టే. ఇక మీరు ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే బోత్ సైడ్స్ ఒక 4 స్టార్ టు 50 వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి నాగేశ్వరరావు గారు. బోత్ సైడ్స్ వింటున్నారా? సునీత మేడం కావచ్చు, రాంబాబు గారు, ఇప్పుడు బుచ్చిరెడ్డి గారు, ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో అందరూ కూడా జాగ్రత్తగా మీరు బోత్ సైడ్స్ స్టార్ టు 50 మీరు క్రియేట్ చేసుకోండి. అంటే స్టార్ టు 50 ఉన్నారంటే స్టార్లు 4 ఉన్నట్టే కదా, వాళ్ళకి ఇద్దరిద్దరు స్టార్ అంటే మొత్తం కలిపి ఒక 12 స్టార్లు అన్నట్టే కదా సార్. డజన్ స్టార్స్. ఓకే, ఈ డజన్ స్టార్స్ అంటే 12 మంది ఫ్యామిలీస్ అని అర్థం. అందులో హరిప్రసాద్ ఒకడు. హరిప్రసాద్ కస్టమర్ ని కేవలం కస్టమర్ గా కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్, ఎంతో నెట్వర్క్ కలిగిన ఒక ఫ్యామిలీ మెంబర్. తను ఎంతో ఒక నెట్వర్క్ లీడర్. తనకు గనక నచ్చితే హరిప్రసాద్ కి ఎంతో ముందుకు తీసుకెళ్తాడు. ఇప్పటిదాకా ఎన్నో కంపెనీలని సంస్థల్ని తీసుకెళ్ళినోడే, మౌత్ పబ్లిసిటీ చేసినోడే. ఆ ఎల్జీ బాగుంది, పానాసోనిక్ బాగుంది, ఈ శాంసంగ్ బాగుంది అనుకుంటూ మౌత్ పబ్లిసిటీ చేసినోడే. ఆ సినిమా బాగుంది అని తన విలువైనటువంటి మౌత్ పబ్లిసిటీ. అక్కడే నాగార్జున వచ్చి ఉట్టిగా వచ్చి ఓ 2 మాటలు చెప్పిపోండి సార్ అని పోతాడా? ఉట్టిగా. ఫలానా టీవీ యాంకర్ కూడా వచ్చి ఏదైనా ఒక ప్రొడక్ట్ గురించి ఉట్టిగా చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ మౌత్ కి అంత వాల్యూ ఉంది. అలా ప్రతి ఒక్క కామన్ మ్యాన్ మౌత్ కి వాల్యుబుల్ ఇవ్వడమే డైరెక్ట్ సెల్లింగ్ పర్పస్. ప్రతి ఒక్క మౌత్ కి ఆ వాల్యూ ఇస్తుంది, ఆ ఫ్రీడమ్ ఇస్తుంది. ఈ ఫ్రీడమ్ గురించి తెలుసుకోవడం థర్డ్ పాయింట్. ఈ ఫ్రీడమ్ గురించి తెలియదు అసలు, ఆ వ్యక్తికి తెలియదు, అందరికి తెలియాలని లేదు. నాకు కూడా మౌత్ పబ్లిసిటీ అంటే ఏంటి, ఓనర్షిప్ అంటే ఏంటి, ఫ్రీడమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది ఈ జర్నీలోనే వైబ్రెంట్ వివా ద్వారానే తెలుస్తుంది. అప్పుడు నాకు తెలియకుండా నేను ఎలా ఉన్నానో అలాగే నా యొక్క టీం కూడా ఉంటుంది. అందుకనే ఈ యొక్క అవగాహన కూడా అవసరం. వాళ్ళ భావనల్లో దేనికి సంబంధించిన ఉండాలి భావనలు? నాలెడ్జ్, న్యూట్రాసిటికల్ కి సంబంధించి, తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించి, ఆ తర్వాత ఫ్రీడమ్ కి సంబంధించి. నెట్వర్క్ వచ్చినప్పుడు ఆ ఫ్రీడమ్ అనేది ఎలా వస్తుంది అనేది తెలుసు. ఒక హరిప్రసాద్ 100 ప్రోడక్ట్లు కనుక ఇచ్చాడు అంటే అందులో నుంచి మళ్ళీ రీపర్చేస్ రావచ్చు, లాగిన్స్ రావచ్చు, స్టార్ గురించి కావచ్చు, మళ్ళీ వాళ్ళ హెల్త్ గురించి కావచ్చు, ఆర్డర్స్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. తన మొదటి 3 నెలలు ఒక వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత 100 ప్రొడక్ట్స్ ని 100 ఫ్యామిలీస్ కి రీచ్ అయ్యాడు అని అంటే అక్కడి నుంచే తన నెట్వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ చేయాల్సిన పని అది. కానీ అందరిది ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే నేను ఇప్పుడు స్టార్ కావాలంటే ఏం చేయాలి, 250 కావాలంటే ఏం చేయాలి, ఇక్కడి వరకే ఆగిపోతారు. లేదు, GSM లో యూ షుడ్ డిస్కస్, మస్ట్ నో, దీని గురించి తెలుసుకోవాలి. నెట్వర్క్ క్రియేషన్ గురించి మనం మనకు జరిగేటువంటి ట్రైనింగ్ లో స్టార్ 20 అండ్ అబౌవ్ ట్రైనింగ్ లో ఈ విషయాలే, ఈ ఓనర్షిప్ గురించి విషయాలే, వర్క్ కి సంబంధించిన విషయాలు మనం బాగా తెలుసుకుంటాం. సో డియర్ వివైటీస్, ఫస్ట్ మనము అవతల వ్యక్తిని, మన యొక్క టీమ్ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ లో మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్స్ లో మొట్టమొదటిది నా యొక్క స్టార్ కి, 250కి, 500కి, 1000కి, రూబీకి, ఇంకా ఇంకా వాళ్ళకి న్యూట్రాసిటికల్ గురించి ఎంతవరకు అవగాహన ఉంది, వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎంత అవగాహన ఉంది. మూడవది ఫ్రీడమ్ గురించి. ఫ్రీడమ్ గురించి ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే ఎన్ఈటి నెట్ గురించి తెలవాలి. సునీల్, ఎన్ఈటి నెట్, ఎన్ ఫర్ ఎన్ గ్రాఫ్. ఎన్ గ్రాఫ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అడగాలి.
అవునన్నా ఎన్గ్రాఫ్ అంటే ఏంటి, ఉదయం సార్ చెప్పారు అని అడిగి తెలుసుకోవాలి. ఎవరి అధ్యయనం వాళ్ళే చేసుకోవాలి, ఎవరి కాన్షియస్ వాళ్ళే ఉండాలి. ఈ యొక్క 5 AM క్లబ్ ఇంపార్టెన్స్ ఏంటంటే, నేను ఇక్కడ కొత్త వాళ్ళ ర్యాంక్ ఎంత, జూనియర్సా అనేది చూడను. మార్నింగ్ క్లబ్ లో చూడను. ఒక వ్యక్తి అంత ఎర్లీగా గుర్తు పెట్టుకొని లేచి వచ్చాడంటే హీఈస్ ఏ బిగ్ డ్రీమర్. తనలోని శక్తిని తను గుర్తించకపోతే మనం ఏం చేయలేం. అందుకని ఈ టైంలో నేను ఏం ఆలోచించకుండా నాలెడ్జ్ ఇస్తాను. వాళ్ళు గనక ముందే దీని మీద అవగాహన తెచ్చుకొని చాలా జాగ్రత్తగా ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టార్ 500లోనే చక్కటి ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్ ని వాళ్ళు తీసుకుంటారు. ఎవరెస్ట్ శిఖరం పైన అన్నమాట, పైకి ఎక్కినట్టే. రెగ్యులర్ ఇన్కమ్ లోకి వెళ్ళారు అని అంటే రెగ్యులర్ ఇన్కమ్ లో. సార్కి అభినందనలు, వాళ్ళ పాపకి మ్యారేజ్ అయింది, శుభకార్యం జరిగింది. ఒక నెల రోజులు అంటే 2 నెలల ముందు నుంచి బిజీ ఉన్నా కూడా రావడం, కానీ రాలేకపోవడము, ఒక నెల రోజులు 4 వారాలు రాలేకపోయినా అనుకో. ఓకే, అయినా సరే తనకి రెగ్యులర్ గా ఇన్కమ్ అనేది ఆగలేదంటే, ఉద్యోగంలో 30 రోజులు సెలవులు ఇస్తారా అసలు? 30 రోజులు. సార్కి ఏ భయం లేదు. అయ్యో నేనే సర్వీస్ ఇవ్వలేకపోతున్నాను, ఏమన్నా పాయింట్స్ సార్ 3 సార్లు 2-3 సార్లు అడిగాను. ఇప్పుడు కొత్తగా అప్డేట్ గా చెప్తున్నటువంటి పాయింట్స్, వర్క్ తీరు కొంచెం నాకు చెప్పండి సార్, నేను అన్నాను. అంటే అది అడగడం. ప్రోగ్రామ్స్ కి రండి, అది పెద్దగా అర్థమైపోతుంది. సో ఇక్కడ రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఎవ్రీ వీక్ ఇన్కమ్, ఇంకా నేను ఇల్లు కట్టేశాను, నాకు ఎంతో అంత ఇన్కమ్ వచ్చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ లోకి వెళ్ళిపోవాలి. అది రియల్ ఎడ్యుకేషన్. అది ఈ 5 AM క్లబ్ లో మీకు అందించబడుతుంది. ఇదే టైంలో మీరు ఎంత, అందుకనే నేను అంటాను, లేవడం గుడ్ స్టెప్. గుడ్ ఉంటుంది, బెటర్ ఉంటుంది, బెస్ట్ స్టెప్ ఉంటుంది, ఎక్సలెంట్ స్టెప్ ఉంటుంది, మార్వలెస్ స్టెప్ ఉంటుంది. ఓకే, ఈ టైంలో మీరు యోగా చేసి కానీ, మెడిటేషన్ చేసి కానీ, ఇంకా ఎంత యాక్టివ్ గా ఉంటున్నారు అనేది, అది బెటర్ స్టెప్, బెస్ట్ స్టెప్ కదా. అర్థమైంది పాయింట్? ఈ టైంలో లేచి పడుకొని పక్కన ఫోన్ పెట్టుకొని వింటున్నారు అనుకోండి, సరే గుడ్ స్టెప్, కొంత బెటర్ అందరికంటే. ఇక అక్కడి నుంచి మీరు ఏ లెవెల్కి వెళ్తున్నారు అనేది మార్వలెస్ స్టెప్ కి నేనన్న శిఖరం అందుతుంది. ఇది పైప్ లైన్. నెలకు ఒక 20,000 రావాలి అంటే, నెలకు ఒక 20,000 రావాలంటే ఎంత మనీ కూడబెట్టి వడ్డీకి తిప్పాలండి? ఎంత మనీ కూడబెట్టి, ఎన్ని లక్షలు కూడబెట్టి వడ్డీకి తిరిగితే ఆ 20,000 నెలకి వస్తాయి. ఇక్కడ జస్ట్ ఒక ల్యాప్టాప్ కొనుక్కొని నెట్ కనెక్షన్ ఇచ్చుకొని కూర్చుంటే మీరు అది క్రియేట్ చేసుకుంటున్నారు. అది ఉద్యోగం చేస్తున్నా, పార్ట్ టైం ఫుల్ టైం తర్వాత సంగతి. మనం ఆ మార్వలెస్ స్టెప్ కి మనం వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఆ రెగ్యులర్ ఇన్కమ్. నేను అది 5 AM క్లబ్ లో, అది మైండ్ఫుల్నెస్ కి సంబంధించింది కావచ్చు, లేకపోతే బిజినెస్ కి సంబంధించి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించినవి కూడా కావచ్చు, ఆ పాయింట్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ నేను వీళ్ళకి ఇది చెప్పాలి అనేది ఒక దగ్గర ఉండదు, ఇది 5 AM క్లబ్ లో ఉండదు. ఇక నేను ఆ డ్రీమర్ కి అయితే ఇవ్వాల్సిన పాయింట్స్ ఇస్తాను, ఇక తను ఎలా ఉపయోగించుకుంటాడో నాలెడ్జ్ నెక్స్ట్. NET నెట్, ఎన్ ఫర్ ఎన్గ్రాఫ్. ఇది మూడోది. అసలుకి నా యొక్క పర్సన్ కి, నా యొక్క కస్టమర్ కి, లేకపోతే నా యొక్క విఆర్ కి, స్టార్ కి ఈ విషయం తెలుసా అసలు? ఎన్గ్రాఫ్ అంటే తెలుసా? ముందు నాకు దాని మీద ఎంతవరకు అవగాహన ఉంది, నేను ఎంతమందికి చెప్పాను? అయ్యో నేను ఇంతవరకు ఎన్నేం లేదు సార్ నా ర్యాంక్ వచ్చేసింది అని అంటే, థ్యాంక్స్ టు నేచర్, థ్యాంక్స్ టు వివా. అంటే అంత విషయం తెలియకపోయినా మనకు వచ్చిందని అంటే ఎంతో మంది అందరు సపోర్ట్ ఉండబట్టే కదా. పల్స్ గ్రేట్నెస్, కాఫీ గ్రేట్నెస్, ఆల్రెడీ దాని మీద అవగాహన ఉన్న వాళ్ళ గ్రేట్నెస్ ఉంది కాబట్టి మనకి ఇది అందింది. కాబట్టి థ్యాంక్స్ చెప్పాలండి. అయినా మనం నేర్చుకుంటే ఇంకొంచెం ఆ శిఖరంకి ఎక్కుతాం.
ఎన్గ్రాఫ్ అంటే ఏంటో వి షుడ్ నో. తర్వాత రెండవది ఈఎస్బిఐ అంటే ఏంటి? ఈఎస్బిఐ నిన్న సార్ చెప్పారు, సార్ మా యొక్క వెల్నెస్ బాస్కెట్ లో ఇది చెప్పాం మేము. ఈఎస్బిఐ అంటే ఏంటో ఒక చిన్న అవగాహన కల్పించాను. ఆల్మోస్ట్ 250 అందరూ చెప్పారు. వెరీ గుడ్. అయితే మంచి ఎడ్యుకేషన్ అందుతుంది, గ్రౌండ్ లెవెల్ కి మంచి ఎడ్యుకేషన్. వెరీ హ్యాపీ, ఐ ఫెల్ట్ వెరీ. అట్లా ఎడ్యుకేషనే మూలము. ఎడ్యుకేషన్ లేకుండా మనకి వస్తుంది అని అంటే ఎంతో కాలం నిలబడదు అని. సరైన ఎడ్యుకేషన్ ఉందనంటే ఎంత జీరోకి వెళ్ళినా ఎవరి గురించి భయపడేది ఉండదు. ఎట్లయినా సరే ఎక్కడేసినా మీరు రాణించగలుగుతారు. ఓకే, అది ఆ దేశీ విత్తనంతో సమానం ఎడ్యుకేషన్. ఓకే, దీని గురించి వివరంగా తెలుసుకోవాలి. ఈఎస్బిఐ గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవడం ఒక ఎత్తు, దాన్ని చెప్పేటప్పుడు వచ్చే నాలెడ్జ్ ఒక ఎత్తు. అది వేరే సంగతి, అసలు అది డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని ఫలానా మన ఒక స్టార్ కి, గృహిణికి ఎలా కనెక్ట్ చేయాలి, లేకపోతే ఉద్యోగం చేస్తూ ఇంటి పని చేసుకుంటూ వివాహ చేస్తున్న ఆ మహిళకి ఎలా చెప్పాలి, అది చెప్తుంటే అర్థమవుతుంది, డిస్కస్ చేస్తుంటే అర్థం. మీరు 500 అయిన తర్వాత దీన్ని కొంచెం 500 అవుతూనే చేయాలి. అంటే అక్కడ అవసరాన్ని బట్టి ఉప్పు అవసరమే ఎంత, చక్కెర అవసరమే ఎంత అనుకుంటూ నెమ్మదిగా నేర్చుకోండి. ఏదో ఈ 2 రోజులు చెప్తాను అలా కాదు. ఇక టీ ఫర్ టీమ్ బోనస్, ప్యాసివ్ ఇన్కమ్, టీమ్ బోనస్. ఈ ఎన్ఈటి గురించి తెలిసి దాన్ని అప్పుడు తెలిసి చేసే వర్క్ వల్లనే నెట్వర్క్ వస్తుంది. ఎన్ ఫర్ ఎన్గ్రాఫ్, ఈ ఫర్ ఈఎస్బిఐ, టీ ఫర్ అన్ని సింపులే కదా సార్. అంటే సింపులే, కానీ కంటిన్యూ చేయడం అందరి దగ్గర గుర్తుపెట్టుకోవడమే కష్టం. చెప్పాను కదా, వాటర్ తాగడం సింపులే, ఎవరైనా వాటర్ తాగుతారు, కానీ గుర్తుపెట్టుకొని దాన్ని కంటిన్యూ చేసే అలవాటు ఉంది చూసారా, అది కష్టం. ఇండస్ట్రీ వాళ్ళు ఎంత సింపుల్ అంటే, స్టార్ అవడం ఎంతసేపు అండి, హరిప్రసాద్కి నచ్చితే ఎంతసేపు, అది తన వాళ్ళకే సజెస్ట్ చేస్తేనే అయిపోతుంది స్టార్. నా సర్కిల్లో ఎంతో మంది ఇన్కమ్ కోసం కావాల్సిన వాళ్ళు ఉంటారు. నా ఫ్రెండ్ బోగా సార్, నా ఫ్రెండ్ కి ఇన్కమ్ అవసరం, వాళ్ళ ఫ్రెండ్ బోగసారికి ఇన్కమ్ అవసరం. నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి నేమ్ లిస్ట్ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు, లావణ్య మేడం ఎవరు, బోగా సార్, మరి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఇన్కమ్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా. ఈరోజు డైమండ్ కోసం ప్రయత్నించేటువంటి వ్యక్తి తన కుటుంబ సభ్యుల నుంచి, తన నేమ్ లిస్ట్ నుంచి వచ్చిందిగా. శ్రీకాంత్, అర్థమైంది? ఎంతసేపు, చాలా సింపుల్, సో సింపుల్ ఇదంతా. కానీ ఒక పర్టికులర్ గా దాన్ని అంత పేర్చి కట్టడం అనే బిల్డింగ్ ఉంది చూసారా, ఆ ప్రాసెస్ ని సిస్టమ్ అని అంటాం. సిస్టమ్ అని, అందుకే ఇన్వైట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ కూడా అవసరం. అందుకే వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి వాళ్ళని సరిగ్గా గైడ్ చేయాలి అంటే ముందు మనకి ఈ చిన్న విషయాలు తెలియాలి. న్యూట్రాసిటికల్ కాస్ట్ గురించి అర్థమైపోతుంది. ఓకే, నెగిటివ్స్ ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఇది మూడవది ఈ గురించి. ఆ తర్వాత వర్క్ కల్చర్ గురించి తెలియాలి, దట్ ఈస్ ప్రాసెస్. అసలు ఆ అవగాహన ఉందా వర్క్ కల్చర్ గురించి? స్టెప్ బై స్టెప్ 8 కోర్ స్టెప్స్ తెలుసా వర్క్ కల్చర్? దీని గురించి తెలియాలి. ముఖ్యంగా మనకి ఇది బాగా అవసరము. నాకు వివా అయితే ప్రాణం. నేను వివా లేకుండా ఊహించుకోలేను. నాకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలి, ఇది నాకు అవసరం. నేను 5 సంవత్సరాలు ఉంటానా, 10 సంవత్సరాలు పని చేస్తానా, 3 సంవత్సరాలు పని చేస్తానా తర్వాత సంగతి. ఉన్న నాళ్ళు మాత్రం రెగ్యులర్ ఇన్కమ్ తీసుకోవాలి అని అనుకుంటే వీటి మీద నేను చెప్పేదాని మీద ఫోకస్ చేయాలి. నాలుగవది ఏంటి? అది వర్క్ కల్చర్. వాట్సాప్ లో ఎలా ఉండాలి, జూమ్ లో ఎలా ఉండాలి, ఫోన్ కాల్ చేసినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, అంతా వర్క్ కల్చర్ కి సంబంధించింది. ఒక ఫిజికల్ ప్రోగ్రామ్ ని, ట్రైనింగ్ ని ఎలా భావించాలి. ఓకే, తెలివైన కష్టం, తెలివైన పెట్టుబడి అనేది ఈ వర్క్ కల్చర్ లోనే తెలుస్తుంది. ఒక రూపాయి పెట్టినా కూడా తెలివైన పెట్టుబడి అయి ఉండాలి.
కొంతమంది ర్యాంకుల కోసం పెట్టుబడి పెట్టి నాట్ రైట్. అది ర్యాంకుల కోసం కాదు, నెట్వర్క్ ని క్రియేట్ చేస్తూ రావాలి. ఎడ్యుకేషన్ కి పెట్టుకోవాలి ఎప్పుడైనా పెట్టుబడి. ఓకే, ఇంట్లో వాషింగ్ మిషన్ కొనడం కంటే కూడా, మీరు కలర్ కలర్ టీవీలు కొనడం కంటే కూడా ఒక ల్యాప్టాప్ కొనుక్కుంటే, అలాంటి వాషింగ్ మిషన్లు ఎన్నైనా కొనుక్కోవచ్చు. ల్యాప్టాప్ ఉంటే అది తెలివైన పెట్టుబడి. నెట్కి రూపాయలు లేకపోతే నెలకు రూపాయలు 300 కట్టడం అనేది తెలివైన పెట్టుబడి. ఆ సమోసాలకు, గప్చిప్లకు, లేకపోతే ఇంకొక జంక్ ఫుడ్కు పెట్టే దానికంటే దాన్ని నెట్కి పెట్టుకుంటే సంపాదించుకోవచ్చు. ఇక్కడేమో ఎక్కడ ఆలోచించాలనేది దాని మీద కొంచెం అవగాహన బిజినెస్ మ్యాన్ గా ఆలోచిస్తే తెలుస్తుంది. వర్క్ కల్చర్ చాలా ఇంపార్టెంట్. ఇది 4వది. అసలు దీని మీద నా యొక్క డియర్ వివైటీకి దీని మీద క్లారిటీ ఉందా లేదా, ఇది తెలుసుకోవాలి. అదంతా తెలియకుండానే వీళ్ళు తొందరగా డూప్లికేషన్ అయిపోవాలి, వీళ్ళు టైం ఇవ్వాలి, వీళ్ళు తొందరగా నెట్వర్క్ ని తీసుకొచ్చి వాళ్ళ ర్యాంక్ ను పూర్తి చేసుకోవాలి, ఇలా కోరుకుంటాం. కానీ చూడండి, ఇక్కడ మనసు ఎంత ఎదుగుతూ ఉంటే ముందుకెళ్ళడం అంత జరుగుతుంది. ఎన్ని చక్కటి వాతావరణం అనుకూలిస్తే చెట్టు అంత బాగా ఎదుగుదల ఉంటుంది. ఇక్కడ అలాగే ఇక్కడ ఈ యొక్క నేను చెప్పినటువంటి కొన్ని విషయాలు, ఈ 5 విషయాలు. 5వది కమ్యూనిటీ కామర్స్ సైకాలజీ, టీమ్ సైకాలజీ, నలుగురితో ఉండే కమ్యూనికేషన్ సైకాలజీ అండ్ రిలేషన్షిప్ సైకాలజీ. ఎటువంటి కొంచెము ఎక్కువ తామస గుణం ఉన్నా కష్టమే, ఎక్కువ రజోగుణం ఉన్నా కష్టం. ఈ తామస రజోగుణాలు ఏమవుతుందంటే పాజిటివ్ గా ఉండనియవు, డిస్టర్బ్ ఉంటుంది మొత్తం మనసు. అది చాలా కష్టము, అది అసలు టైంని వేస్ట్ చేసి పడేస్తుంది. అంటే తన లోపటి మాటల ద్వారా తనను తాను బాధ పెట్టుకోవడం, బయటి మాటల ద్వారా పక్కన వాళ్ళని బాధ. తన లోపలి మాటల ద్వారా తనను తాను బాధ పెట్టుకుంటే తామస గుణం అంటాం, బయట మాటల ద్వారా బయట వాళ్ళని ఇబ్బంది పెడితే రజోగుణం. ఎక్కువ ఇది చాలా కష్టం. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఆఖరికి అనారోగ్యానికి కూడా మనోవేగమే కారణం. మనోవేగం అది ఎంతవరకు తినాలి, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో చెప్పనీయదు, ఆలోచించనీయదు అసలు. ఎప్పుడైతే దాంట్లో ఆ స్పీడ్కి ఒక కంట్రోలింగ్, రెగ్యులేటింగ్ అనేది ఒకటి వస్తుందో, అప్పుడు దాన్ని కండిషనింగ్ చేస్తుంటే అప్పుడు ఆ మనోవేగం తగ్గుతుంటుంది, ఆరోగ్యంగానే ఆర్థికంగానే వస్తుంది. ఈ కమ్యూనిటీ కామర్స్ సైకాలజీ అనేది 5th వన్. ఇది అసలుకి ఆ డియర్ వివైటీకి ఎంతవరకు అవగాహన ఉంది అనేది దీని మీద, దాన్ని బట్టి మీరు చక్కగా కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు. లేకపోతే ఆ వచ్చేటువంటి అనేక ప్రశ్నలకి సరైన కారణం దొరకదు కదా, సరైన కారణం దొరకదు. ఒకరు ఒక సమయం ఇవ్వలేకపోతున్నారు అంటే, ఒకరు ఒక షేరింగ్ చేయలేకపోతున్నారంటే, వాళ్ళు మనీ వస్తుందంటే ఎందుకు చేయరు, ఫ్రీడమ్ ఉంటుందంటే ఎందుకు చేయరు? అసలు ఆ ఫ్రీడమ్ గురించి అవగాహన ఉందో లేదో తెలియదు. ఫ్రీడమ్ గురించి ఎన్నో పాయింట్ అది, ఎన్నో భావన, థర్డ్. నెంబర్ 1 వెల్నెస్ గురించి, న్యూట్రాసిటికల్ గురించి. నెంబర్ 2 డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, దానికి ఉన్నటువంటి చట్టబద్ధత, విశ్వసనీయత, మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఏంది ఇది పెడితే అందరికి వచ్చేస్తాయి డబ్బులు అంట, నేను ఒక్కరిని బట్టి అందరికి వచ్చేస్తాయి. బహుశా కాస్ట్ ఎక్కువ పెట్టి అందరూ పంచుకుంటున్నారేమో. ఇలా ఎన్నో లాజిక్ లేని, సైంటిఫిక్ గా లేని ఆలోచనలు ఎన్నో ఉంటూ ఉంటాయి. దాని వెనక ఉన్నటువంటి మనకంటే మేధావి వర్గం ఎంతో ఉంది. కాస్ట్ ఫిక్స్ చేసే దగ్గర కావచ్చు, పర్మిషన్ ఇచ్చే దగ్గర కావచ్చు, అన్ని. అందుకే మినిమం దానికి ఒక న్యూట్రాసిటికల్కి ఎంత కాస్ట్ ఉంటుంది, దానికి ఒక పేటెంట్ ఇవ్వాలన్నా, పర్మిషన్ ఇవ్వాలి అన్నా దాని వెనక ఎంతో ఉంటుంది. ఇకనే ఎవరికి పెట్టినంత అంత పెట్టడానికి ఉండదు.
డైరెక్ట్ సెల్లింగ్ పర్మిషన్ ఒట్టిగానే ఇవ్వరు. ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవాలి. ఓకే, సో రెండవది డైరెక్ట్ సెల్లింగ్. మూడవది ఎన్ఈటి. ఫ్రీడమ్ గురించి. ఫ్రీడమ్ బ్రాకెట్ లో ఎన్ఈటి గురించి తెలిస్తే ఫ్రీడమ్ గురించి తెలుసు, ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలుసు. నాలుగవది వర్క్ కల్చర్, వర్క్ ప్రాసెస్. వెరీ గుడ్. కీప్ అప్ శ్రావ్య గారు. ఈ నాలుగవది అయిపోయింది. ఐదవది టీమ్ సైకాలజీ, యాటిట్యూడ్, కమ్యూనిటీ కామర్స్, సైకాలజీ. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇది రేపు కూడా మనం ఒకసారి చెప్పుకుంటాము. రేపు ఇన్విటేషన్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పుకుంటాం. రేపు కూడా బిజినెస్ అవర్ ఉంది. ఓకే, ఇక దీని గురించి ఫోకస్ మీరు చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 500 ఇంకా కాలేదు అన్న వాళ్ళకి అందరికి శుభాకాంక్షలు. ఇంకా కాలేదు అన్న వాళ్ళకి శుభాకాంక్షలు. మీరు ఇప్పుడిప్పుడే నాకు ఇంకా బాగా ఎడ్యుకేషన్ అర్థమవుతుందంటే అదృష్టవంతులు. ఇది ఇప్పుడు నేను ఇంటర్ వరకు అసలు చదవలేదు, సరిగ్గా ఫోకస్డ్గా చదవలేదు, అంత ఎగ్జామ్ బేస్డ్, లేకపోతే 10th వరకు కాపీ బేస్డ్. కానీ ఆ తర్వాత మాత్రం మొత్తం కూడా స్టడీ బేస్డ్, రీసెర్చ్ బేస్డ్. డిగ్రీ తర్వాత నుంచి ఇంకా ఎక్కువ. సో మొదట్లో రాలేదు, ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నామంటే లేట్గా వచ్చిన వాళ్ళు లేటెస్ట్, వాళ్ళు సరైన సమయంలో డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ అయింది. డైరెక్ట్ సెల్లింగ్ కి ఆకుపచ్చ జెండా ఊపి ముందుకు ట్రైన్ ముందుకు కదిలిపోతుంది డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి. ఆ మూమెంట్ లో మీరు ఆ బండి ఎక్కారు. ఓకే, ఇప్పటిదాకా వెయిట్ చేసిన వాళ్ళు కూడా శుభాకాంక్షలు. టీము నిలబెట్టుకొని ఉంటే అందరికీ. మీరు ఇప్పుడు దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేసుకోండి. రైట్ నాలెడ్జ్, రైట్ స్టెప్స్ ఇప్పుడే పడుతున్నాయి. మీరు 500 అవుతూ ఉంటే స్టార్ట్ 50ని ఫోకస్ పెట్టుకోండి. నలుగురు స్టార్ట్ 50 అంటే 12 స్టార్లు. 12 స్టార్లు అంటే 12 ఫ్యామిలీస్ తో పాటు ఒక్కొక్కరికి 5 కస్టమర్స్ తీసుకున్న 60 కస్టమర్స్, 60 ఫ్యామిలీస్ ఇటు ఇంకో సైడ్ 60 ఫ్యామిలీస్. మీకు అసలు ఎంత నెట్వర్క్ ఉంటుందో చూడండి. ఇది 500 నుంచే మీకు పైప్ లైన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. స్టార్ 500 కదా, ఆ మూడో స్టెప్పే కదా అని అనుకోకండి. నేను ఎప్పుడు 500 అవుతాను అనేటువంటి దానికంటే కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ గా నేను చెప్పినటువంటి ఈ 5 పాయింట్లను తెలుసుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ రిటైల్. నా ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ నా రిటైల్ కి ఎలా ఉపయోగపడుతుంది? ఒక 500 అయినా సంపాదించుకోవాలి. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అని అంటే దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ ముందుకు వెళ్తుందని అర్థం. ఎంత అవేర్నెస్ చేసుకుంటే అంత ఆదాయం. ఒక వెల్నెస్ బాస్కెట్ నా యొక్క సంపాదనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు ఒక్కసారి ఐడియా ఉంటే, ఆ ప్రోగ్రామ్స్ ఎందుకు పెడుతున్నారు? మీరు సంపాదించుకోవడానికి. ఈవినింగ్ జరిగే 7 o'clock జరుగుతున్న ప్రోగ్రాము దేనికోసము? మీరు సంపాదించుకోవడానికి డియర్ ఫ్రెండ్స్, మీరు ఎర్న్ చేసుకోవడానికి. ఇక్కడ మనము ఒకటి మనకి ఇంకా ఇందులో ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నటువంటి గొప్ప ఏంటంటే, సిమ్టమ్స్ మీద ప్రొడక్ట్లు తయారవ్వలేదు, సిస్టమ్ మీద తయారైంది. డయాబెటిక్ కి మందు అనుకోండి, అప్పుడు మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి? డయాబెటిక్ ఎక్స్ప్లెయిన్. అప్పుడు ఎవరు రావాలి లోపలికి, రూమ్ లోకి? డయాబెటిక్ వాళ్ళే రావాలి. ఇట్లా పలానా వ్యాధి గురించి చెప్పేటువంటిది కాదు, హోలిస్టిక్. అసలు ఆ బీపీకి కానీ, కొలెస్ట్రాల్కి కానీ, హార్ట్ అటాక్లకు కానీ, రక్తం పంచదార లాగా తయారైపోయి చక్కగా తయారైపోయి పల్సగా చాలా చక్కగా పరిగెత్తాలి బాడీ మొత్తం. లేకపోతే తిమ్మిరి లెక్కిపోతూ ఉంటాయి చేతులు, కాళ్ళు. అది ఎంత పల్సగా ఉంటే అంత మంచిది ఆరోగ్యం. లేకపోతే పాకం గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి. అలా మూలం ఏదవుతుందో ఆ మూలాన్ని సరిచేయడమే ఆయుర్వేద. దానికి జపాన్ టెక్నాలజీని యాడ్ చేసి న్యూట్రాస్యూటికల్ గా డెవలప్ చేయడం జరిగింది. అదే అడ్వాన్స్డ్ ఆయుర్వేద.
అందుకే దీని గురించి కూడా అవగాహన అవసరం. ఓకే, సో మూలం గురించి చెప్పేది కాబట్టి అందరికీ అవసరమే. ఇప్పుడు ఏజ్లోకి వెళ్తున్నటువంటి ఆ పిల్లలకు కూడా, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలకి అవసరం, మ్యారేజ్ కాబోతున్న వాళ్ళకి చాలా అవసరం. అది అందుకే జంట జంటకి ఐ కాఫీ, జంట జంటకి ఐ కాఫీ. వాళ్ళకి మ్యారేజ్ అయిందంటేనే వాళ్ళు ప్రీ డయాబెటిక్ గురించి తెలుసుకోవాలి. ప్రివెన్షన్ అంటే ప్రారంభంలోనే తెలుసుకోవడం ప్రివెన్షన్ అని మనం తెలుసు. ప్రారంభంలోనే ఆ కడుపు నొప్పి వస్తున్నప్పుడే, ఆ నులి పురుగులు, గ్యాస్, ఆ మైగ్రేన్ పెయిన్ నెమ్మదిగా ఉన్నప్పుడే, థైరాయిడ్ స్టార్టింగ్ లెవెల్లే, ఆ ప్రారంభంలోనే తెలుసుకుంటే అది ప్రివెన్షన్ గా ఉంటే ఎంతో ఉపయోగం. అందరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంది. పాపం లేడీస్కి అయితే ఇంకా ఎక్కువ, చిన్నప్పటి నుంచే ఉంటున్నాయి. నా చెల్లి ఐ కేర్ తాగుతూ వాళ్ళ పాపకి ఐ కేర్ ఇస్తుందంటే అది ఎంత హోలిస్టిక్ ప్రోడక్ట్ చెప్పండి. మరి కర్కమిన్ గురించి ఆ పాపకి తెలియాలి, మదర్కి తెలియాలి. అంత చక్కటి సెషన్స్ మనవి. మైండ్ఫుల్నెస్ ప్రోగ్రామ్ దగ్గర నుంచి వెల్నెస్ బాస్కెట్, పర్సనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా. అసలు మీకు పని వచ్చేటట్లు చేయడము, ఆ పనిలో నైపుణ్యత సంపాదించడము అనేది, మీరు సెల్ఫ్ ఎంపవర్మెంట్ సంపాదించడం, దాన్ని కూడా పెడుతున్నాం. కాబట్టి కియోసకి గారు మన వైబ్రెంట్ వివా ఏదైతే కోరుకుంటుందో దాన్ని ఎగ్జాక్ట్ గా టీం మనము ఎగ్జిక్యూటివ్స్ అందరు కూడా దాన్ని చేస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మీరు సంపాదించుకోవడానికి ఇదంతా జరుగుతుంది, దాన్ని మీరు తెలుసుకోండి. ఒక 5 స్టెప్స్ నేను చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతే, ఒక నేను ఈ స్టెప్ లో ఉన్నానా అని మీకు అర్థమవుతుంది. అందుకనే ప్రతి ప్రోగ్రామ్ కి ప్రమోషన్. ఎర్లీ మార్నింగ్ అయితే ఎవరు వస్తే బాగుంటుంది అంటే, ఎవరైతే డ్రీమర్స్ ఉంటారో, ఇన్కమ్ కావాలి అనే ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది 6 మార్నింగ్ ఆ టైం. ఓకే, ఎవరైతే ఇంకా వర్క్ నేర్చుకోవాలనే ఉద్దేశం, తప్పనిసరిగా వెల్నెస్ బాస్కెట్ వస్తే, ఎక్కడైనా సరే మీరు మాటతోటే, మీరు మీ స్కిల్ తోటే. మొన్న ఒక ఫ్రెండ్ అడిగాడు, ఇట్లా అందరి తీసుకొని పెట్టుబడులు తీసుకొని నాకు నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. నేను ఆ ఫ్రెండ్కి ఒకటే చెప్పాను, ఏమంటే అతను చాలా సీరియస్ గా ఉన్నాడు. అంటే నేను ఒకటి చెప్పినది ఏంటంటే, నువ్వు ఏది చేయాలి అని అనుకున్నా నీ స్కిల్ తోటి సంపాదించేది పని పెట్టుకో, పెట్టుబడులతోటి కాదు. నువ్వు అందులో పని నేర్చుకోవడం పెద్ద పెట్టుబడి. అందులో ఆ ఎడ్యుకేషన్ కి నీ దగ్గర ఉంది చూసావా, ఏదైతే ఆ స్కిల్ ఉందో, ఆ విద్య, అది దాని ద్వారా సంపాదించవచ్చు. ఒక సినిమాలో హీరో వెళ్ళి తాను పెట్టడు, తన స్కిల్ తోటి సంపాదిస్తాడు. స్కిల్ తోటి సంపాదించే విద్యలో అప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత కలిసి కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు తన శాలరీ 1,20,000, 1,20,000 శాలరీ, 1,00,000 అబౌవ్. నేను అక్కడి నుంచి ఆలోచించడం స్టార్ట్ చేశాను, మీకు కాల్ చేసి డిస్కస్ చేయడం మంచిదైంది నాకు అని. లేకుంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన పెట్టుబడులు ఆ బాధ్యత నేను తీసుకొని, అసలే నేను ఒక బడెన్లో ఉన్నానంటే ఇక పైనుంచి ఆ తాటిపండు పడ్డట్టే అట్లా. సో మన స్కిల్కి సంబంధించిన దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయాలి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, ఇందులో లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ లో ఉంటాం. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. స్టార్ అవుతానే 6,000. నెల రోజులు కూడా కష్టపడతారంట, వాళ్ళు 3,000 రూపాయలు వస్తాయంట. మా వృత్తి ఇదే సార్ అంటున్నారు ఊరంతా. అలాంటి వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచించింది. ఇంకా ముఖ్యంగా ఈ డిజిటల్ ద్వారా చూడండి ఎంత రెవల్యూషన్ వస్తుందో, ఫైనాన్షియల్ రెవల్యూషన్. అక్షరాస్యత విప్లవం ఎంత అవసరమో, ఆర్థిక అక్షరాస్యత విప్లవం కూడా చాలా అవసరం. సో లెర్నింగ్ ప్లస్ ఎర్నింగ్ జరుగుతుంది. అంటే ర్యాంకులు వస్తూ ఉంటాయి,
మనీ వస్తూ ఉంటుంది, ఇది జరుగుతుంది. కానీ ఎప్పుడైతే లెర్నింగ్ ఆ ఎర్నింగ్ కి యాడ్ అవుతుందో సెకండ్ స్టెప్ లోకి వెళ్తాం, నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. అది నెట్వర్క్ అని కూడా తెలియదు మరి, నాకు కూడా ఫస్ట్ తెలియలేదు, లేకుంటే నిలబెట్టుకునేవాడు చాలా. దాన్ని నెట్వర్క్ అంటారని నేను ఇక్కడ ఓనర్ లాగా బయట ట్రెడిషనల్ బిజినెస్ కి దీనికి నేను కంపేర్ చేసుకోలేకపోయాను. కంపేర్ చేసుకున్నప్పటి నుంచి స్ట్రాంగ్ రూట్స్ ఉండేలాగా చూసుకున్నాను. కంపేర్ చేసిన మనకు తెలియదు అనమాట, మన జేబులోంచి ఇన్ని లక్షలు పెడితే అప్పుడు తెలుస్తుంది బిజినెస్. ఇది వర్చువల్ గా ఉంటది కదా, కాబట్టి ఊహించలేం బిజినెస్. అందుకనే ఇన్విజిబుల్ బిజినెస్ ని విజిబుల్ చేయడానికి మన వాట్సాప్ లో పోస్టర్స్ కానీ, ఎందుకు ఫాలో అవ్వాలి నేను ఈ సిస్టమ్ అంటే, కనిపించకుండా జరిగే దాన్ని కనిపించేటట్టు చేస్తుంది ఆ వాట్సాప్. కానీ ఇప్పుడు మీకు ఇప్పుడు ఎవరికి లైక్ అయింది, ఇప్పుడు నేను చెప్పిన విషయం ఎవరికి లైక్ అయింది, మీ అందరికి లైక్ అయ్యి ఉండొచ్చు, కానీ విజిబుల్ ఎవరు చేశారు? భోగా సార్ అండ్ వందన మేడం విజిబుల్ చేసింది, అవునా? లోపల ఉన్నటువంటి ని బయట ఇప్పుడు శ్రావ్య గారు పంపించారు. అట్లా విజిబుల్ చేయడమే. మీరు దీంట్లో కొంచెం అమాయకంగా ఉండరాదు. ఇన్విజిబుల్ బిజినెస్ ని వర్చువల్ గా జరిగేదాన్ని విజిబుల్ చేయాలి. మనకు ఖర్చు లేదు, బయట పెట్టేటువంటి ఖర్చు లేదు, గోడౌన్లు నింపే అవసరాలు లేదు, తెచ్చి పెట్టుకొని బయట షాపులు పెట్టుకునే అవసరాలు లేవు. అంత మాత్రాన ఇక వాటి దగ్గర ఉన్న భయం బాధ్యతను తీసేయొద్దు దీని దగ్గర. అక్కడదే మనీ వస్తుంది, ఇక్కడ వస్తుంది. మరి 3 years లో నాది 1 crore అయ్యి డైమండ్ అయిందిగా, మరి బహుశా ట్రెడిషనల్ కూడా అట్లా కాదు కాదు కదా. ఆ ఇన్కమ్ ప్లాన్ కి ఆ సత్తా ఉందనే కదా అర్థం, ఆ ఇన్కమ్ ప్లాన్. అట్లా మనం ఒక బిజినెస్ మ్యాన్ గా ఆలోచించాలి. ఈ యొక్క అందుకనే దాన్నే అక్షరాస్యత అంటాం, ఆర్థిక అక్షరాస్యత. కమ్యూనిటీ కామర్స్ సైకాలజీ అని అందుకే చెప్పాను. సో నెట్వర్క్ ని నెట్వర్క్ లాగా భావించాలి. రెండవది అది వస్తుంది కానీ గుర్తించాలి. ఫస్ట్ అది ఎర్నింగ్ జరుగుతుంది, కానీ లెర్నింగ్ నేర్చుకుంటూ ఒక్కొక్క స్టెప్, మా మేడం ఎలా చేయిస్తుందో ఒక్కొక్క స్టెప్, ప్రాస్పెక్ట్ అప్పుడు ఏంటి, ఇన్విటేషన్ అప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఏదైతే నేర్చుకున్నామో అదే నేర్పగలుగుతాం. ఓకే, నేర్చుకోవడం, నేర్పడం, నేర్పుగా ఉండడం, ఈ 3 ఇంపార్టెంట్. ఓకే, అదే స్కిల్. ఇక రెండవ పాయింట్ నెట్వర్క్ కదా, ఆ స్టెప్ లోకి ఆ జోన్ లోకి వెళ్తాం, ఫస్ట్ జోన్ నుంచి రెండో జోన్. మూడోది వర్క్ కల్చర్ అప్పటి నుంచి అర్థమవుతుంది. కొంతమందికి స్టార్ నుంచి అర్థమవుతుంది, కొంతమందికి కొంత ర్యాంక్ పెరిగిన తర్వాత. అప్పుడు మొదట్లో ఒక చిన్న నెగిటివ్ భావనలో దూరంగా ఉన్నా కానీ నెమ్మది నెమ్మదిగా ఆ వర్క్ ని అలవాటు చేసుకుంటారు. నిన్న మేడం గారు ఎంసీ బాగా చేశారు సార్, అంతకుముందు షేరింగ్ ఇవ్వడానికి ఇబ్బంది పడేది, ప్రెజెంటేషన్ బాగా చేస్తున్నారు వీళ్ళు, ఒక్కొక్కటి ఒకటి చెప్తూ ఉంటారు ఎగ్జిక్యూటివ్స్. అంటే అప్పుడు వాళ్ళకి వర్క్ కల్చర్ అనేది, అందరికి శక్తి ఉంటుంది, దాన్ని సామర్థ్యంగా పెంచుకునేటువంటి కోచే కావాలి. పిల్లవాళ్ళలో అందరిలో శక్తి ఉంటుంది, కానీ ఒక్కొక్క సామర్థ్యము వాళ్ళు మార్చుకోవాలి. శక్తి సామర్థ్యాలు అని అంటాం, శక్తి సామర్థ్యాలు. శక్తి అందరూ, వీ హ్యావ్ కరేజ్, అందరికీ ఉంది ఆ స్ట్రెంగ్త్. బట్ సామర్థ్యం మా పెద్దమ్మాయిలో ఒక సామర్థ్యం ఉండొచ్చు, చిన్న అమ్మాయిలో, కానీ వాళ్ళిద్దరికి అయితే శక్తివంతులు. అది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శక్తివంతులు, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో సామర్థ్యం. స్కిల్స్ అనమాట. థర్డ్ది స్కిల్స్ జోన్లోకి వస్తాం, వర్క్ కల్చర్ జోన్లోకి వస్తాం. ఇక నాలుగవది అప్పుడు టీమ్ క్రియేషన్లోకి వెళ్తాం. టీమ్ క్రియేషన్, నెట్వర్క్ దగ్గర రీపర్చేస్లు వస్తాయి, రిటైల్ జరుగుతాయి, కానీ నాలుగోది మాత్రం టీమ్ వర్క్ జోన్లోకి వెళ్తాం, టీమ్ క్రియేషన్. అది నాలుగో స్టెప్. అది వెళ్తే కంపెనీ ఏమంటుంది, అలా నువ్వు స్టార్ నుంచే వెళ్ళొచ్చు నాయన అంటుంది. స్టార్ నుంచే వెళ్ళొచ్చు, కాకపోతే అంత అవగాహన ఉండదు కాబట్టి. అందుకే ఎన్ని ఎక్కువ అనుభవాలు, ఎన్ని ఎక్కువ ప్రోగ్రామ్స్కి వచ్చి, ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేసి, ఎన్ని ఎక్కువ మందికి అవేర్నెస్ చేస్తూ ఉంటే వీటి మీద పట్టు వస్తూ ఉంటుంది. అట్లా ఎన్ని ఎక్కువ అనుభవాలు జరిగితే అంత ఎక్కువ అధ్యయనం జరుగుతున్నట్టు. మనం ఏం చేస్తాము, ఒక 10 మందికి చెప్పిన తర్వాత పాజిటివ్ రాలేదనుకోండి, ఆపేస్తాం. అది అప్పుడు అధ్యయనం ఎట్లయితుంది? చేయడం ద్వారానే నేర్చుకుంటాం. ఆ చిన్న లాజిక్ మర్చిపోవద్దు సైన్స్. ఇక ఐదవది
మనం అనుకున్న శిఖరం అనేది ఏదైతే ఉందో రెగ్యులర్ ఇన్కమ్, 5వ జోన్ రెగ్యులర్ ఇన్కమ్. 1000 తీసుకోండి, 1500 తీసుకోండి, 2500 తీసుకోండి, 3000 తీసుకోండి. అట్లా వారానికి ఒక్కసారి అట్లా మెసేజ్ వస్తే, అన్ని కట్టైన మెసేజ్లు వస్తున్నాయి, యాడ్ అయిన మెసేజ్ రాదు. అవునా? డబ్బులు యాడ్ అయినాయి అనే మెసేజ్. సబ్సిడీ 50 రూపాయలు యాడ్ అయిందంటే ఎంత సంతోషం. అబ్బా 50 రూపాయలు యాడ్ అయిందంట. ఏటీఎం ఖర్చులు 40 రూపాయలు పోయినాయి అంటే ఎంత బాధ. మనకి యాడ్ అయ్యే కావాలి. వారం వారం ఇది యాడ్ అవుతుందంటే ఎంత సౌభాగ్యం అది. అవునా? దాన్ని ఎందుకు ఇది చేసుకోలేదు. సో ఈ జోన్స్ ని ఒక్కొక్క జోన్స్ లోకి వెళ్ళడం. ఫస్ట్ జోన్ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ జోన్. అందులో నుంచి నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. దాంట్లోకి తెలియకుండానే వెళ్తాం. మేడం ఇదంతా మీ టీమే అని వాళ్ళు చెప్తూ ఉంటారు, సీనియర్లు చెప్తుంటారు. ఇదంతా మీ పీవీ, ఒకవైపు ఇంత పీవీ ఉంది అని. సో దాన్ని నెట్వర్క్ ఫీల్ అవ్వము, అట్లా దూరంగా ఉంటాం. కానీ ఆ తర్వాత వర్క్ కల్చర్లోకి వచ్చినప్పుడు మనకి టీం కనబడుతుంది, టీం క్రియేషన్, హోల్డింగ్ అనేది తెలుస్తుంది. ఇక ఆ తర్వాత నుంచి మనం రెగ్యులర్ ఇన్కమ్, అది 500 నుంచి అయినా తీసుకోవచ్చు. ఓకే, స్టార్ట్. డిఫరెన్స్ ఒక చక్కటి కొంచెం ప్రాక్టీస్ చేద్దాం మైండ్ఫుల్నెస్ని. చేసిన తర్వాత మన ఎగ్జిక్యూటివ్స్ తోటి చిన్న డిస్కషన్, ఒక 10 minutes డిస్కషన్ చేద్దాం. మీరు చిన్న ఎక్సర్సైజ్ చేయండి, క్లోజ్ చేసి, ఇప్పుడు టైం ఉంటే కుదిరితే ఇటు క్లోజ్ చేసుకోండి, అప్పుడు ఇటు మన శ్వాస తీసుకుంటాము. ఓకే, 2 తీసుకుంటాం, ఒకవైపు ఆపుతున్నాం, ఇంకోవైపు అప్పుడు ఏమవుతుంది అంటే 2 కలిపి ఒక ఏకాగ్రత అనేది పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ ఒకవైపు వస్తుంది, ఆటోమేటిక్గా మైండ్ పీస్గా తయారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మనం బ్రీతింగ్ చేస్తున్నాం కాబట్టి శరీరము కదులుతూ ఉంటుంది. ఆ శరీరం కదలికల్ని తీసుకున్నప్పుడు 1, వదిలినప్పుడు 2, 3, 4, అట్లా ఒక 40. జస్ట్ ఈ చిన్నది చూడండి. చిన్న ఎక్సర్సైజ్ చేసి చూడండి, మీకు, మీ పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎంత ఉపయోగం చేస్తేనే తెలుస్తుంది. లేకపోతే ఎవరు రైట్ చెప్తున్నారు, ఎవరు రాంగ్ చెప్తున్నారు తెలియదు. సమయం ఎవరికి సహాయం చేస్తుంది అంటే ఎవరైతే ఆ సమయాన్ని గౌరవిస్తారో. గుర్తుపెట్టుకోండి, సమయం కేవలం వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎప్పుడూ వెనక్కి తిరిగి రాదు. అందుకనే సమయం ఉన్నప్పుడే సమయాన్ని వృధా చేయకూడదు. ఏం చెయ్యాలి అనుకున్నా ఇవాళ, ఇప్పుడే, ఈ క్షణమే ప్రారంభించండి. ఒకవేళ అది ఎవరికైనా సుఖాన్ని ఇవ్వాలి అనుకుంటే, లేదా స్వయంగా మనల్ని మార్చుకోవడానికే కావచ్చు, ఏదైనా కావచ్చు, సమయాన్ని వృధా చేయకండి. సమయం ఎవరికి సహాయం చేస్తుంది అంటే ఎవరైతే ఆ సమయాన్ని గౌరవిస్తారో. ఒక 40, జస్ట్ 40 కౌంట్, స్పీడ్గా కాదు, ఆ కదలికల్ని బట్టి, మూవింగ్ని బట్టి